బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో డిఎస్సి 2025 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ఉపాధ్యాయులు సమావేశం అయ్యారు. కష్టపడి చదివి డిఎస్సి పరీక్షలు రాస్తే తమను అవమానిస్తున్నారంటూ వైసీపీ నేతలపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. తమను అవమానిస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ నేతలను హెచ్చరించారు. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తామంతా తిప్పికొట్టాలని నిర్ణయించినట్లు డిఎస్సి 2025 టీచర్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రేపు విజయవాడలో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఉదయం 10:30 ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టనున్నట్లు వివరించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పిస్తున్నామన్నారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు ర్యాలీ చేయనున్నట్లు వివరించారు. ఈ ర్యాలీలో ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొంటారని తెలిపారు. ఈ ర్యాలీలో సుమారు 7,000 మంది ఉపాధ్యాయులు పాల్గొనున్నారు. గత వారం డిఎస్సి 2025లో విజేతలుగా నిలిచిన ఉపాధ్యాయులు కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. రాయలసీమ జిల్లాల్లో డిఎస్సి 2025లో విజేతలుగా నిలిచిన ఉపాధ్యాయులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.